టైం ఇస్తాను. కార్తిక్ గారు, మొత్తంగా చూస్తున్నాం ప్రతి రాజకీయ పార్టీ ఆశయం కూడా రాజ్యాధికారమే. ఆ రాజ్యాధికారం ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కళ్ళకంటూ ఉంటారు. సో ఎలా చూస్తున్నారు? జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలవటం, ఆ తర్వాత ఇప్పుడు వీర మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ కార్యకర్తలకు ఒక రకంగా భరోసానిస్తూ ఎక్కడికక్కడ నామినేటెడ్ పదవులను భర్తీ చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ సైకిల్ని మొత్తంగా? నిజానికి పవన్ కళ్యాణ్ పొలిటికల్ లైఫ్ని జాగ్రత్తగా గమనిస్తే అండి ఒక ఛాలెంజింగ్ టాస్క్. నిజానికి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల్లో అనుకున్నన్ని స్థానాలు రాకపోయినా మంచి స్థానాలు వచ్చాయి. కానీ పార్టీ నడపలేని పరిస్థితుల్లో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసిన తర్వాత అది నచ్చక తన కళ్ళ ముందు పార్టీ నడపడం అనేది చాలా పెద్ద టాస్క్ అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. పార్టీ గెలవటం అంత ఈజీ కాదన్న విషయం కనపడతా ఉంది. నిజానికి ప్రజలు బ్రహ్మరథం పట్టి కూడా అనుకున్నన్ని స్థానాలు రాలేదు, అనుకున్నంత ఓటింగ్ రాలేదు. అంటే తన కళ్ళ ముందు ఫెయిల్యూర్ కనపడుతున్నా సరే లేదు ఈ జనాలకు ఏదో చెయ్యాలి, మనం సహనంగా ఉంటే జనాలు గుర్తిస్తారు అని చెప్పేసి 2013లో పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆనాడు అప్పటికప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే నిర్మాణం లేకుండా గెలవసే పరిస్థితి లేదు అనుకొని ఆనాడు టీడీపీకి బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ ఇచ్చారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. నిజానికి పవన్ కళ్యాణ్ పదవుల కోసమే పార్టీ పెట్టి ఉంటే టీడీపీని ఒక ఎమ్మెల్సీ అడిగి మంత్రి అడిగితే ఇచ్చి ఉండేవాళ్ళు, పెద్ద విషయం కాదు. తర్వాత కేంద్రంలో మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఒక రాజ్యసభ అడిగి కేంద్ర మంత్రి ఏంటంటే చేస్తారు. కానీ పదవుల కోసం ఆయన ఆశపడలేదు, ఏ రోజు ఆ డిమాండ్ పెట్టలేదు. సరే 2019 ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయట్లేదన్న ఒక కల్చర్, ఒక నినాదం ఆ రోజున పెద్ద ఎత్తున వచ్చింది. కాబట్టి దాన్నే ఈ పార్టీలు కూడా ఫాలో అయ్యి టీడీపీ జనసేన బీజేపీ విడిపోయి ఆ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. నిజానికి అప్పుడు పవన్ కళ్యాణ్ నాయకుడు, ఆయన ఎమ్మెల్యే ఆయన గెలవలేడు, ఆయన పార్టీ నడుపుకుంటాడా, ఆ పార్టీని బీజేపీని విలీనం చేస్తున్నారు, ఆ పార్టీని మూసేస్తున్నారు, ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. వాళ్ళ పార్టీ తరపున గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే రాపాకు వరప్రసాద్ రాజోలు ఆయన కూడా వైసీపీలో తీసుకుని ఇక పార్టీ లేదు అన్న ప్రచారం చేశారు. కానీ లేదు అన్న చోటే ఉంది అని నిరూపించుకున్నాడు. అవన్నా ఒక నిజానికండి పొత్తులు ఎలా జరుగుతాయి రాజకీయాలు మీకు తెలుసు కదా, పొత్తులు చర్చలు ఎలా జరుగుతాయి, నాకు ఎన్ని స్థానాలు ఇస్తారు, మా పార్టీకి ఎన్ని పదవులు ఇస్తారు అని మాట్లాడుకున్న తర్వాత పొత్తులు పెట్టుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో, రాష్ట్రం కష్టంలో ఉంది అనుకుంటున్న సందర్భంలో ఎలాంటి పొత్తుల చర్చలు లేకుండా బేషరతుగా జైలు గోడల దగ్గర ఈ దేశంలో పొత్తు ప్రకటన చేసిన ఏకైక రాజకీయ సందర్భం రాజకీయ పార్టీ జనసేనకి. ఫైనల్ గా మనం చూస్తుంటాం కార్తిక్ గారు, పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో కాసేపు రాజకీయాలను పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ ప్రసంగాల్ని మనం గమనించినా, యువతను ఉద్దేశించి ప్రసంగాలు చేసినా, దేశం కోసం ధర్మం కోసం అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పొత్తు పెట్టుకున్నది కూడా నాకు రాజకీయ పార్టీ కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక దిక్సూచిగా ఉండాలి, దానికి నా వంతు సహాయంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్తున్న పరిస్థితి. సో ఏంటంటే ఒక 15 ఏళ్ళు ఇంకా పొత్తులో కొనసాగుతూ ఉన్నారు అంటే తను రాజ్యాధికారాన్ని కోరుకోవట్లేదు, ప్రజల సంక్షేమాన్ని కోరుతున్నా, రాష్ట్రాభివృద్ధిని కోరుతున్నా అంటున్నారు. మరి పార్టీ ఈ 15 ఏళ్ళు నిలబడే పరిస్థితులు ఉంటాయా? ఇలా పొత్తులోనే పార్టీ ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయంటారా? ఎలా అసలు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటని మనం ఆలోచించవచ్చు. ఫెయిల్యూర్నికి భయపడకుండా పార్టీ పెట్టి తనే ఫెయిల్ అయినా సస్టైన్గా నిలబడి, సహనంగా నిలబడి, ప్రజల మధ్యలో ఉండి తన రాజకీయ పార్టీని నిలబెట్టుకునే డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి అండి. ఆయనకి లాంగ్ రన్ స్టాండింగ్ ఉంటుంది. ఏదో పదవి కావాలి, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావాలి, నేను చెప్తున్నాను కదా, ఆయన పదవే ఇంపార్టెంట్ అనుకుంటే 2014లోనే కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, ఆ రోజే రాష్ట్ర మంత్రి అయి ఉండేవాళ్ళు, పెద్ద విషయం కాదు. ఇవాళ ఇంత కష్టపడి 21 సీట్లు సంపాదించుకున్న తర్వాత డిప్యూటీ సీఎం అవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి, ఆ రోజే మంత్రి అయ్యేవాళ్ళు. కానీ ఆయన ఏంది, రాష్ట్రం భాగం చూస్తున్నారు. ఆ రోజు వైసీపీ విధ్వంసాన్ని చూసి ఆయన రిలీజ్ అయ్యి విడిపోయినటువంటి వాళ్ళందరినీ, నిజానికి టీడీపీకి బీజేపీకి చాలా గ్యాప్ పెరిగింది మీకు తెలుసు, ఆ గ్యాప్ ను కూడా తన చర్చల ద్వారా పులిపిలి చేసి, అందుకనే కదా మోడీ పవన్ గా తుఫాను అన్నది. ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ కుదిర్చిన పొత్తు వల్ల రాష్ట్రంలో ఓటు చేయకుండా కూటమి బ్రహ్మాండంగా గెలిచింది. విడిపోయి ఉంటే ఒక టీడీపీ గెలిచినా ఇంత సీటింగ్ ఇంత మెజార్టీలు వచ్చి ఉండే కావు, కలవబట్టి ఇంత మెజార్టీలు వచ్చినాయి. అదే చెప్పబోతున్నా. నిజానికి కూటమి కలిసి ఉంటే వల్ల ఎంపీలు కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. ఒక 4 ఎంపీలు తప్ప 21 ఎంపీలు కూటమి నాయకత్వంలో ఉన్నాయి కదా, 21 ఎంపీల వల్లే కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సో దేశంలో ఎన్డీఏ గెలవటానికి, రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపుకి
పవన్ కళ్యాణ్ పొత్తు ఉపయోగపడింది. ఆ రోజు జైలు గోడల దగ్గర పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఉపయోగపడింది. రైట్. మొత్తంగా ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీరు చెప్పే స్టేట్మెంట్ ఏంటి? రాష్ట్రం కోసం, దేశం కోసమే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటారు. ఏకీపిస్తారా? జైలు గోడల దగ్గర అలాంటి నేను తీసుకున్న తర్వాత కూడా దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏముంటాయి? రైట్. ఒకవేళ పదవుల దగ్గర తీసుకున్నారు అంటే మీరు అనొచ్చు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఇలా ఇందాక లక్ష్మణ్ గారు అన్నారు ఏదో నారా లోకేష్ గారిని 2026లో సీఎం చేయబోతున్నారు అని చెప్పేసి. ఎవరు కలగంటున్నారు అర్థం కావట్లేదు. ఆ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వాలి? మేము సీఎం చేయబోతున్నామని ఏమంటే టీడీపీ ఇవ్వాలి, లేదు కూటమిలో ఉన్న మిగతా పార్టీలు ఇవ్వాలి. ఎవరు ఇవ్వకుండా వాళ్ళు ఎందుకు కలగంటున్నారు నాకు అర్థం కాక, అంటే వాళ్ళు ఎందుకు భయపడే పరిస్థితిలో ఉన్నారు నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే నారా లోకేష్ గారిని సీఎం చేస్తారనో పవన్ కళ్యాణ్ అంటే ఏం లేదు. జనసేనని టీడీపీని అర్జెంటుగా విడదీయాలి, వాళ్ళ కార్యకర్తల మధ్య అర్జెంటుగా పెట్టాలి. ఈ రాజకీయం మానేసుకుంటే వైసీపీ బతుకు బయటపడిద్దండి. నేను వైసీపీ నాయకులకి సూచాయిగా చెప్తున్నా. నేనేమి పొలిటికల్ అనలిస్ట్ వచ్చి రాజకీయ పార్టీ తరఫున ఒకరితో పుచ్చుకోవాలని కాదు, కానీ ఈ అబద్ధాల్లో బతకడం, అబద్ధాలు చెప్పడం మానేస్తే ఆ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. ఇలా భ్రమల్లో బతికితే మీరు భ్రమల్లోనే ఉండాల్సి వచ్చింది. రైట్. ఇదే అంశం గురించి డిస్కస్ చేద్దాం.